నమస్కారం అండి నిమ్మగడ్డ భానుమూర్తి గారు. మనిషి అన్నాక కాస్త ఇంగితం ఉండాలి. ఉంది కాబట్టే కదండి దండం పెట్టాను. నమస్కారం ప్రెసిడెంట్ గారు. ఇది ఇంగితం అంటే. ఈ మధ్యన పంచాయతీలు జరగట్లేదు కదండి. మీరు ప్రెసిడెంట్ గారు అన్న మాటే మర్చిపోయానండి. మరొకరు అనుకోకండి బాబు, వస్తానండి. అరే ఏంటి పూజలు జరగటం లేదు కదా అని దేవుణ్ణి, పంచాయతీలు జరగటం లేదు కదా అని ప్రెసిడెంట్ని మర్చిపోవడం ధర్మమేనంటావా? అస్సలు కాదండి కదా. అర్జెంటుగా మన మైక్ సెట్ ఆడి కబరెట్టు. పేరవరం గ్రామ ప్రజలకు చెప్తే రేపు రచ్చబండ జరిగే పంచాయతీకి ఊళ్ళో ఉన్న పిల్ల పాప ముసలి ముతక కనిపిల్లలు సినిపిల్లలు అందరూ రావాల్సిందిగా ప్రెసిడెంట్ గారు ఆర్డర్. అది సరే గాను రే, మన ప్రెసిడెంట్ సడన్ గా పంచాయతీ ఎట్టేశాడు. నిన్నేనే మాట్లాడబెట్టి పేక మీద కత్తి అడుగుతావు. ఓ తీసేను ఇప్పుడు చెప్పా. అక్కడికి వెళ్ళు, ఆడే చెప్తాడు. నమస్కారం. నమస్కారం నమస్కారం. నమస్కారం. ఈ రోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఎందుకు పిలిపించానో తెలుసా? తెలిస్తే అసలు వచ్చోళం కాదు కదా. ఓ చెప్పండి. నేను ఈ ఊరికి ప్రెసిడెంట్ని. ఈ విషయం చెప్పడానికి పిలిచారా? కాదు, చాలా రోజులుగా మన ఊళ్ళో పంచాయతీలేవి జరగడం లేదు. మంచిదే కదా. మంచిదే, కానీ జరిగితే ఇంకా మంచిదనే నా అభిప్రాయం. అంటే ఇప్పుడు అందరినీ గొడవలు పెట్టుకోమంటారా? గొడవలే పెట్టుకుంటారో ఇంకేం పెట్టుకుంటారో, కానీ పంచాయతీలు జరగాలి అంతే. అర్థమైందా? ఇక నుంచి ఎప్పుడప్పుడు పంచాయతీలు జరుగుతుంటాయి. మీరు వస్తున్నారు. ప్రెసిడెంట్ గా ఇదే నా తీర్పు. అబ్బో వీడు పెదరాయుడు, ఇదో తీర్పు. దీని గురించి మనం అందరూ గొడవలు పెట్టుకోవాలట. పదేహ పని చూసుకుందాం. గొడుగు పడుతున్నా పద. టికెట్ టికెట్ టికెటమ్మా. ఏంటి టికెట్ ఇది? దిగో దిగమ్మా దిగో. ఏమండి కొంచెం ఈ బ్యాగ్ తీసుకోరా. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి. నేనే చెప్పాలండి, ఊరికి కొత్త అండి. ఇప్పటిదాకా బ్రహ్మాండం. రైట్ రైట్. ఏమండి ఇక్కడ ఇల్లు అద్దెకి ఏమైనా దొరుకుతుందా? ఆ వీధిలో దొరకచ్చు, వెళ్ళి అడగండి అమ్మా. అలాగే.